నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ప్రకాశం జిల్లా పొదిలిలో రెవెన్యూ సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి। గండికోట రిజర్వాయర్ను పరిశీలించిన మంత్రి నిమ్మ రామనాయుడు। ఇరిగేషన్ శాఖను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తున్నట్టు ఆగ్రహం। చట్టాలను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్న వైసీపీ నేత మనోహర్ రెడ్డి। సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారంటూ ఆరోపణ। మాదాపూర్లో భారీ అగ్ని ప్రమాదం, గ్యాస్ పేలి బార్ అండ్ రెస్టారెంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు। ప్రకాశం జిల్లా పొదిలి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా భూ సమస్యలపై రైతులు ప్రజలిచ్చిన అర్జీలను మంత్రి స్వామి స్వీకరించారు। ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు। ఈ రెవెన్యూ సదస్సులో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। వాళ్ళ వయసు 60 సంవత్సరాలు ఉంది। వాళ్ళ తండ్రి పేరు నుంచి భూమి వాళ్ళ మీదకి మారలేదు అంటే వాళ్ళ తండ్రులు చనిపోయినా వాళ్ళ ఆస్తులు కొడుకులు చెందాల్సినటువంటి ఆస్తులు కొడుకులు చెందిన పరిస్థితులు। నా దగ్గరికి ఇప్పుడు 3 అర్జీలు వస్తే 3 అర్జీలు అదే భర్త చనిపోతే ఆ భూమి భార్య పేరుకి రాలేదు। కొన్ని ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదు। కొన్ని వాస్తవ హక్కులు ఉన్నప్పటికీ కూడాను రాజకీయ కారణాలతో వేరే కారణాలతో ఇది వివాదమైన భూమి అని చెప్పేసి మార్పు చేసి వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేసే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి। ఇవన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సు పెట్టి రెవెన్యూ ఆఫీస్ మొత్తాన్ని మన గ్రామాల్లో పంపడం జరిగింది। ఎందుకంటే ఒకసారి ఇక్కడే చూడండి, అర్జీ చూస్తున్నారు, మీ సమస్య ఏది దానికి పరిష్కారం కూడా చేసి తహసీల్దార్ దగ్గరికి పంపిస్తా ఉన్నారు। ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ వాళ్ళు చెప్పారు, వాళ్ళది డిస్ప్యూట్ ఉంటే ఎందుకు పెట్టారో చెప్తే ఆ రిపోర్ట్ చూసి నేను సాయంత్రం లోపల కరెక్ట్ చేస్తాను, ఇప్పుడే రిపోర్ట్ పెట్టమన్నారు। అంటే తక్షణం చేయగలిగిన వాడికి ఇక్కడే పరిష్కారం చేస్తారు। మ్యూటేషన్ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చేయగలిగిన వాటి కూడా మ్యూటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుడుతున్నామని తెలియజేస్తున్నాం। ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మరి ఎంటైర్ రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది। ఇక్కడ మీకు ఒక రసీదు ఇస్తారు, ఆ రసీదు కూడా ఒక కౌంటర్ స్లిప్ మా దగ్గర ఉంటుంది, ఇంకొక ఇది మీకు ఇస్తాము। ఇమీడియట్గా దాన్ని స్కాన్ చేసి మీ అర్జీని మేము పీజీఆర్ఎస్ వెబ్సైట్లో, పీజీఆర్ఎస్ అంటే ప్రజా వినతుల సేకరణ పోర్టల్, ఆ పోర్టల్లో మీకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది। ఇదంతా కూడా 45 రోజుల్లో మేము ఏ మేరకు చేసాం మీ పని, ఏ మేరకు మీ పని చేయలేకపోయాం, ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేకపోయాం, ఏమైనా కోర్టు వివాదాలు ఉన్నాయా, మిగతా ఆర్ఓఆర్కి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నాయా, లేదా పై కోర్టులో ఏమైనా రెవెన్యూ కోర్టులో పెండింగ్ ఉందనేది కూడా చెప్తాము। అట్లాగే మనకి భూముల మధ్య సమస్య అనేది కుటుంబ సమస్యల్లో ఎక్కువ ఉంటుంది। రక్త సంబంధికుల మధ్యన కానీ, ఒక తండ్రికి కొడుకులకి వివాదం కానీ, లేదా తల్లికి బిడ్డలకి వివాదం ఉంటుంది। అట్లాంటి సమస్యలు ఏమొచ్చినా సరే మేము ఇక్కడికిక్కడే పిలిపించి వాళ్ళని సముదాయింప చేసి న్యాయపరంగా మీకు రావాల్సిన వాటా ఏంటనేది మేము నిర్ధారించి ఆ ఉభయలకి ఒప్పించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది। సో అట్లాంటి సమస్యలు ఏమైనా మా దృష్టికి తీసుకొస్తే ఇప్పుడు అది కూడా మేము చేయడం జరుగుతుంది। ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మ రామనాయుడు ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ను పరిశీలించారు। గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎక్కువ విధ్వంసానికి ఇరిగేషన్ శాఖ గురైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు। ఈ సందర్భంగా మంత్రి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూనే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశారని విమర్శించారు। రాయలసీమకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు హంద్రీనివాకు ఎక్కువ నిధులు కేటాయించి ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభిస్తున్నామని మంత్రి నిమ్మల తెలిపారు। ప్రతి వ్యక్తికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని అన్నారు। గత టీడీపీ పాలనలోనే గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు 95% పరిహారం చెల్లించామని చెప్పారు। సంబంధించి ఆ రోజు మేము 2014, 2019 5 సంవత్సరాల్లో
బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ రాయలసీమకు మేము ఆ రోజు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈయన రాయలసీమ బిడ్డ అని పేరు చెప్పి ఈయన ఖర్చు పెట్టింది ఎంత అంటే మరి కేవలం 2,200 కోట్ల రూపాయలే. అది కూడా బడ్జెట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయవుంచి అందరూ కూడా గమనించాలి. అంటే ఈ రాయలసీమకి ఎంత ద్రోహం, ఎంత దగ ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడనేటువంటి విషయం. రాయలసీమకు సంబంధించి 198 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రీ క్లోజర్ చేసి బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి ఇచ్చేసాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడనేది ఇంతకు మించినటువంటి పెద్ద ఉదాహరణ ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే నేను ఒకటే చెప్తూ ఉన్నా, రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ ప్రాంతానికి చేసినటువంటి పరిస్థితి, దుస్థితి అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూశారు ఒక వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్తుంటారు మాకు, ఒక్కసారి వర్షాలు బాగా పడితే, ఒక్కసారి వరదలు వస్తే మళ్ళీ 1-2 సంవత్సరాల వరకు కూడా కరువు అనేది లేకుండా మనం వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా తీసుకెళ్ళాలి, ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలనేటువంటి ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ ఈ 5-6 నెలలు ఇరిగేషన్ శాఖ సమర్థవంతంగా పనిచేశాం కాబట్టి మరి ఈవేళ పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 95% రిజర్వాయర్ని మేము నింపడం జరిగింది సమర్థవంతంగా. దాని ఉదాహరణ మన జిఎన్ఎస్ఎస్ఏ. ఆ రోజు 26.48 టీఎంసీలో వాళ్ళు రిజర్వ్ చేయగలిగితే ఈరోజు మేము 54.26 రిజర్వాయర్ని మనం నింపగలిగాం. అంటే ఎంత డిఫరెన్స్ అంటే ఆ వాటర్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి, ఇంకా పర్టికులర్గా ఏదైతే గండికోటకి సంబంధించి మరి ఇక్కడ నిర్వాసితులు కూడా నాకు మార్నింగ్ నుంచి అదేవిధంగా రివ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళకి R&R కానీ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ సంబంధించినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం మోసం దగా ఏంటనేది నిర్వాసితులు కూడా ఆఖరికి వదల 6.75 lakhs ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఉందో దాన్ని నేను 10 లక్షల రూపాయలు ఇస్తానని, 3.75 ఏదైతే R&R ఏదైతే ఉందో దాన్ని 7 lakhs ఇస్తానని ఏదైతే ఆ రోజు పాదయాత్రలో కానీ ఎన్నికల ముందు చెప్పాడు. మరి నేను అడుగుతూ ఉన్నా, అధికారంలోకి వచ్చాం, 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, 2024 వరకు నీ సీట్లో నువ్వు కూర్చున్నావు. మరి ఎందుకు నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం 5 సంవత్సరాల్లో ఆ నిర్వాసితులకి నువ్వు ఎందుకు సమకూర్చలేకపోయావు? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ నిర్వాసితులకు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి తోడుగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరికీ అండగా పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది. అంబేద్కర్పై పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడుతూ దేశం ప్రజల గురించి తప్పించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అమిత్ షా ఇప్పటికైనా తన తప్పుని తెలుసుకోవాలని హితవు పలికారు. మహోన్నత వ్యక్తిని పదే పదే అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు. కోసం ఆలోచిస్తారు, పాపాలు చేసే వాళ్ళు పుణ్యం కోసం ఆలోచిస్తారు. దేశము, ప్రజలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి తప్పించే వాళ్ళు అంబేద్కర్ నామ జపం చేస్తారు. దీనికి అర్థం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల. ఈ రోజు అంబేద్కర్ గారిని ఎంత అవమానపరిచినా ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలజడి వస్తా ఉంది. ఇప్పుడైనా అమిత్ షా గారు ప్రజలకు క్షమాపణ చెప్పి తను చేసిన తప్పుని సర్దిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అతనికి సపోర్ట్ చేసే పార్టీలు అన్ని కూడా ఈ అంబేద్కర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఆయన కూడా ఎస్సీలు అంటే ఎవరైనా పుడతారనే భావన కలిగినటువంటి వ్యక్తులు, పేదవాళ్ళ అభివృద్ధిని చూసి ఓర్వలేని వ్యక్తులంతా ఈ రోజు కోటీసులంతా ఒకటైనారు. ఈ అంబేద్కర్ భావజాలాలు వాళ్ళకి మొదటి నుంచి కూడా ఈ అంబేద్కర్ భావజాలాలు ఎట్లున్నదంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో జాతీయ నిర్మాణంతో పాటుపడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. పదే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మనందరూ సంఘటితం కావాలి. ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎస్సీ రిజర్వేషన్ లో గాని, బీసీ రిజర్వేషన్ లో, ఎస్టీ రిజర్వేషన్, మైనార్టీ రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు మనం అంబేద్కర్ ఇచ్చిన భిక్షలతో మనం వచ్చిన ఏ పార్టీని గాని మనందరూ సంఘటన చేసి ఈ అమిత్ షా గారు చేసినటువంటి భయంకరమైన
మనోబాధని పెంపొందించే కార్యక్రమంలో ఆయన హోమ్ మినిస్టర్ గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు చేయటం చాలా బాధాకరం. దీన్ని మనం అందరూ కూడా ఖండించాలా. వీలుంటే అందరూ కూడా ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మనం అజిటేషన్ చేయాల్సిందిగా ప్రజలకు కూడా నేను భూములు ఆక్రమణలకు గురైన బాధిత రైతులను ఆదుకునేందుకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని, తమ కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారుల వద్దకు వచ్చే రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతుల అన్నవరం, తహసీల్దార్ సునీల్ కుమార్, టీడీపీ మండలాధ్యక్షులు పరిమి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి విలేజ్ లో కూడా రెవెన్యూ అనేది ఎప్పుడు ఎక్కడో చోట గట్టుల దగ్గర గొడవ, లేకపోతే ఇంకోటో, లేకపోతే కొలత తక్కువ వచ్చిందనో, భూ అమ్మకం కొనటం, ఇలాంటప్పుడు కూడా మనకి చాలా ఇబ్బందులు పడతాం. దాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో సర్వే రాళ్ళు, డిజిటల్ సర్వే పేరు చెప్పి మొత్తం అన్నీ కూడా తప్పుడు తడగ్గా ఉన్నప్పుడు మరి అన్నీ కూడా ఎక్కడ ఎవరు అడిగితే మళ్ళీ తిరిగి రీసర్వే చేయమని అధికారులని ఆదేశించడం, మరి అన్నీ కూడా గొడవ లేకుండా చూడమనే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టే కార్యక్రమం ఈ రెవెన్యూ. ఎంఆర్ఓ గారు చేతిలో ఉన్నంత వరకు ఎంఆర్ఓ గారు చేసే విధంగా, లేదా కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారి దగ్గర చేయించే విధంగా, లేని పక్షంలో సీసీఎల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇదేదైనా ఉందంటే ఇది ఇనాం భూములు ఉంటే ఇక్కడ చేయడానికి లేదు. ఖచ్చితంగా అన్ని సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు. ఇనాం భూముల సమస్యలు మాత్రం అన్ని ఊళ్ళోనే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ పంపించడం జరిగింది. ఇది సీసీఎల్లో గవర్నమెంట్ క్లియర్ అవ్వాల్సి ఉంది. ఆ క్లియర్ అయిన తర్వాత చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అమ్ముకోవాలంటే సగం రేటుకి అడుగుతూ ఉన్నారు, దీని డాక్యుమెంట్ లేదు, రిజిస్ట్రేషన్ అవ్వదని. కాబట్టి పూర్తిగా వాళ్ళ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకోవడం కాదు, చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అన్ని విలేజ్లో కూడా ఈ రెవెన్యూ సభలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇక్కడే చెప్పొచ్చు. దీంట్లో వీళ్ళు ఫారం ఫిల్ చేస్తారు, కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. విత్ ఇన్ వీక్ డేస్లోనే ఆ కంప్లైంట్ని మీకు మన చేతిలో ఉన్నంత వరకు చేస్తారు. సీసీఎల్కి వెళ్ళవలసింది ఉంటే మాత్రం దాన్ని అక్కడ అమరావతిలో క్లియర్ చేసిన బాధ్యత కూడా ఎంఆర్ఓ గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా డబ్బు లేదు. పంచాయతీలు చూస్తే ఇక్కడ డబ్బు కనపడదు, కానీ డబ్బు ఇక్కడ ఉంటుంది. సిఎఫ్ఎంఎస్ అని సీఎం గారి దగ్గర ఉంటుంది. ఆయన బటన్ నొక్కితే నేను ఇక్కడ డబ్బు రాదు. ఇది పెద్ద కర్మ. అలాంటిది లేకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి, ఎక్కడ డబ్బు అక్కడే ఉంచాలి. ఆ డబ్బు ఎక్కడ కూడా గవర్నమెంట్ అకౌంట్లోకి పెట్టకండి. ఆ విలేజ్ని డెవలప్ చేసుకోమని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చిన సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వంలో పాత వాసన పోల అధికారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పుడు ప్రజాప్రభుత్వం రైతుకి ఏ ఇబ్బంది కలిగినా మీ దగ్గరికి వచ్చినప్పుడు గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడి పని చేయించి తీసుకొచ్చిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజలకు కట్టే పన్నులతో మనం బతుకుతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా మీ అధికారులు మీరు మా దగ్గరికి వచ్చిన పాలేరులాగా మాత్రం ఎవరిని చూడొద్దు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పని చేసి పంపించాలా. మర్యాదగా సమాధానం చెప్పండి. అయితే అవుద్ది, లేకపోతే పలానా ఇబ్బంది ఉంది. మా కాన్స్టిట్యూన్సీలో ప్రజలే దేవుళ్ళు. ఎవరైనా ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు పని చేసి పంపించవలసిన బాధ్యత ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతాం, కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేసి బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తాను. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం అనే పేరుని నిలబెట్టే బాధ్యత అధికారుల మీద ఉంది. ప్రజలను మనం నమ్మి ఓటేశారు కాబట్టి వాళ్ళకే పని చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతని అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కలిసి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా, మరి ఇక్కడ ప్రజలకి సేవ చేసే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.